తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన హైదరాబాద్ మీర్పేట్ మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. మాధవి హత్య కేసులో పోలీసులకు DNA రిపోర్ట్ అందింది. మాధవిని హత్య చేసి ముక్కలుగా నరికాడు భర్త గురుమూర్తి. అనంతరం ఆ ముక్కలను కుక్కర్లో ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పడేశాడు. తన భార్య మర్డర్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా ధ్వంసం చేశాడు మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి. అయితే ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్లూస్ టీం ఇచ్చిన టిష్యూస్ ని DNA టెస్ట్ కి పోలీసులు పంపగా మాధవి DNAతో తల్లి పిల్లల DNA మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఈ కేసు కీలక మలుపు తిరిగింది. సంక్రాంతి పండుగ రోజున భార్య మాధవిని హత్య చేశాడు భర్త గురుమూర్తి. అనంతరం ముక్కలుగా నరికి ఉడకబెట్టి పొడి చేసి చెరువులో పడేశాడు. భార్య నిత్యం తనను వేధిస్తుందన్న కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రతి చిన్న విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి వాళ్లతో తనను చిత్రహింసలకు గురి చేస్తుందని, అందుకే మాధవిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో గురుమూర్తి అంగీకరించినట్లు తెలుస్తోంది. రైట్, తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన మీర్పేట్ మహిళా హత్య కేసుకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, దీపిక, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మీర్పేట మాధవ్ హెడ్లట హత్యకు సంబంధించి ఇప్పటికే మాధవ్ హత్యకు సంబంధించిన కీలక విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. మాధవి హత్య కేసులో ఇప్పటికే పోలీసు వద్దకు DNA రిపోర్ట్ కూడా చేరుకుంది. అయితే మాధవిని హత్య చేసి ముక్కలుగా నరికి వండుకోబెట్టి ఎముకలను కూడా పొడిగా చేసి చెరువులో పూర్తిగా కలిపేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఆ భర్త మీద అనుమానం రావడం, భర్తను అదుపులోకి తీసుకోవడం, మృగాన్ని కూడా తరలించిన పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు కూడా లేకుండా ధ్వంసం చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇంట్లో దొరికినటువంటి టిష్యూస్ ఆధారంగా గురుమూర్తిని ఏదైతే ఆధారంగా గురుమూర్తిని అరెస్ట్ చేసి పోలీసులు క్లూస్ టీం కూడా టిష్యూస్ ని DNA శాంపిల్స్ కోసం పంపారు. ఈ నేపథ్యంలో మాధవి DNA తో సహా తల్లి పిల్లలకు సంబంధించిన DNA మొత్తం కూడా మ్యాచ్ కావడంతో ఫోరెన్సిక్ అధికారులు ఆ రిపోర్ట్ ని ఏదైతే పోలీసులు కూడా అందిస్తారు. సంక్రాంతి పండుగ రోజు భార్యను హత్య చేసి పూర్తిగా ముక్కలుగా నరికి కాల్చి పొడి చేసి చెరువులో గురుమూర్తి పడివేశాడు. అయితే భార్య నిత్యం వేధిస్తూ డామినేట్ చేస్తుందన్న అంశానికి సంబంధించి ఆక్రోశంతో పూర్తిగా గురుమూర్తి హత్య చేసినట్టుగా ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళతో తనను చిత్రహింసలో గురి చేస్తున్న కోపంతో పూర్తిస్థాయిలో ఆ భార్య మాధవిలతను హత్య చేసినట్టుగా గురుమూర్తి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రస్తుతం DNA రిపోర్టు కూడా రావడంతో దీనికి సంబంధించి గురుమూర్తిని ఏదైతే పైన పూర్తిగా ఎవిడెన్స్ కూడా డిస్ట్రాయ్ చేశారు. కాబట్టి ఇప్పుడు DNA శాంపిల్స్ రిపోర్ట్స్ పూర్తిగా ఎవిడెన్స్ పోలీసులకు చిక్కాయని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఒక ఆధారం అయితే దొరికింది కాబట్టి వీటన్నిటి కూడా కోర్టులో సబ్మిట్ అయితే పోలీసులు చేయనున్నారు. రైట్ అమర్, థ్యాంక్ యూ.